చూసిన తర్వాత ప్రజలకందరికీ కూడా ఇక్కడ జరిగేటువంటి విషయాలు వివరించాలని చెప్పి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు. రాజకీయంగా చాలా చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఏ పార్టీలో ఎవరున్నా కూడా రాజకీయాలు హూందాగా నడుపుకునేటువంటి చరిత్ర ఈ జిల్లాకుంది. ఆ రోజు మా ఉప ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మంత్రివర్గుల దగ్గర నుంచి ఏసీ సుబ్బారెడ్డి దగ్గర గారి నుంచి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి వరకు చూస్తే హూందాగా ఇక్కడటువంటి ప్రజా సమస్యలపైన స్పందించడం, తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం నెల్లూరు జిల్లా ప్రజలకే దక్కుతుంది. మరి ఇటువంటి శాంతి కాంపుకున్నటువంటి జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యకరమైనటువంటి విధానం. ప్రతిపక్షాన్ని అణగదొక్కాలా, ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనేటువంటి విషయంలో భాగంగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు చూస్తే యావత్ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బాధపడుతూ ఉంది, సిగ్గుతో తలదించుకునింది. అసలు ఇంత అరాచకం చేయొచ్చా, ఇన్ని రకాలుగా ప్రజలను వేధించచ్చా అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా నివ్వరబోయేటువంటి పరిస్థితులు. ఒక మంచి లీడర్ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా మంచి పేరున్నటువంటి లీడర్. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఎక్కడికి పోయినా మంచి ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి మీద వాళ్ళు పెట్టేటువంటి కేసులు చూస్తే అసలు ఇట్లా కేసులు పెట్టచ్చా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. జిలెటిన్ స్టిక్స్ అంటే కేవలం బెయిల్ నిరోధించడానికి ఆ సెక్షన్. ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు ఎక్కడ జిలెటిన్ స్టిక్స్ పెట్టి ఏమైనా పేల్చినాడా? అసలు ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ కేసు ఎక్కడైనా గోవర్ధన్ రెడ్డి గారు పోయి ఎవరైనా ఎస్సీలు ఎస్టీని ఎక్కడైనా బెదిరించినారా? కేవలం అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా చేయడం కోసం, బెయిల్ను నివారించడం కోసం ఉపయోగించినటువంటి సెక్షన్లు ఇవన్నీ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉపయోగించిన, తర్వాత జిలెటిన్ స్టిక్స్, ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ ఉపయోగించిన ఎంత దారుణంగా చేస్తున్నారంటే ఇటీవల మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒకసారికి పోతూ ఉంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు చిత్రీకరిస్తారు. వాళ్ళంతకు వాళ్ళే. వాస్తవానికి అక్కడ యాక్సిడెంట్ జరగలేదు, ఏ మనిషికి తగలలే. ఒకవేళ తగిలింది అనుకున్నా కూడా యాక్సిడెంట్ చేస్తే యాక్సిడెంట్ కేసు డ్రైవర్ మీద పెడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం, ఏ రకంగా దీన్ని సమర్థించాలో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మహిళల పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి ఆ రూల్ ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డికే వర్తిస్తుందా, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నాయకులకు వర్తించదా అని చెప్పి నేను అడుగుతున్నాడు. నిన్నగాక మొన్న మా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రివర్యులు రోజా మీద అక్కడటువంటి స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ఏమని మాట్లాడాడు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈ యొక్క పోలీస్ అధికారులకు, ఇక్కడటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లకు, ఈ కూటమి లీడర్లకు అందరికీ మీరు కూర్చొని ప్రతి నిమిషము అసభ్యంగా మాట్లాడతారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏదైతే చూపిస్తారే, నిన్న భానుప్రకాష్ కూర్చొని రోజా గారినటువంటి మాటలను మీరు ఏ రకంగా పరిగణిస్తారో మీరు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.